వెల్కమ్ టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత సైన్యానికి కేబినెట్ సంఘీభావం ప్రకటించింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు చర్చించారు. ఇక అమరావతిని శాశ్వత రాజధానిగా కేబినెట్ నిర్మాణం చేసింది. రాజధానికి చట్టబద్ధత కల్పించే ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే భారత సైన్యానికి కేబినెట్ సంఘీభావం ప్రకటించింది. ఇక ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు చర్చించారు. మరి ఇదే అంశంపై మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్. రచన, ఏదైతే ఏపీ సచివాలయంలో ప్రధానంగా ఈ రోజు 31 అంశాలకు సంబంధించినటువంటి అయితే కేబినెట్ లో అయితే మాత్రం చర్చకు వచ్చాయి. మరి ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే నిన్న భారత సైన్యం పాకిస్తాన్ పై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ కూడా ప్రధానంగా మొదటి కీలక ధన్యవాదాల తీర్మానం అయితే మాత్రం చేశారు. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే ప్రస్తుతం పాకిస్తాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా తమ పూర్తి స్థాయి మద్దతు ఇస్తామంటూ చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. మరి ప్రకటించిన నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో భారత్ కి సంబంధించి కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి దానిపై కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తం ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా మొత్తం 31 అంశాలకు కూడా ప్రధానంగా ఆమోద ముద్ర అయితే మాత్రం మంత్రివర్గం వేసిందని చెప్పాలి. మరి చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క అమరావతి పునఃప్రారంభోత్సవానికి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మొదటిగా కృతజ్ఞతలు తెలిపేటువంటి అంశం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ లో చర్చించారు. అదేవిధంగా 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిర్ణయాలకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం పొందింది. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పూర్తిస్థాయిలో కూడా మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం తెలిపింది. మరో పక్క చూసుకున్నట్టయితే తల్లికి వందనం అంటే గతాలలోనే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ యొక్క హామీలను కూడా నెరవేరుస్తూ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాబోయే ఏడాదిలో ఖచ్చితంగా కూడా తల్లికి వందనం సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా ఒక ఆమోద ముద్ర వేయాలని చెప్పి కూడా చంద్రబాబు భావించి ఈ రోజు మంత్రివర్గంలో కూడా ఈ విషయాన్ని ప్రధానంగా కూడా చర్చించి ఆమోద ముద్ర వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమానికి రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో కూడా కేంద్ర కేబినెట్ లో ఈ రోజు చంద్రబాబు సుదీర్ఘంగా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర పెద్దలు మంత్రివర్గంతో దానికి ఆమోద ముద్ర అయితే మాత్రం తెలియజేయడం అయితే జరిగింది. ఏదైతే ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏదైతే సింధూర్ ఆపరేషన్ సంబంధించినటువంటి దానిపై కూడా విజయవంతంగా నిర్వహించినటువంటి ఎయిర్ ఫోర్స్ దళాలకు సంబంధించి కూడా కేబినెట్ అయితే మాత్రం అభినందనలు తెలిపిందని చెప్పాలి. అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పూర్వ విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ ఏదైతే చేశారో దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం ఆమోదం అయితే మాత్రం తెలపడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే మత్స్యకారులకు చేప వేటల నిషేధ సమయంలో ఇచ్చే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచుతూ మంత్రులు అయితే మాత్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రంలో దాదాపుగా కూడా మత్స్యకారులకు సంబంధించి కూడా 10,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మత్స్యకారులు అంటే వేట లేదు కాబట్టి మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో పర్యాటక సంబంధించినటువంటి ఏదైతే పర్యాటక రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో కూడా
కూటమి ప్రభుత్వం ఈ రోజు మంత్రివర్గం కూడా ఈ యొక్క పర్యాటక శాఖకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ప్రధానంగా చర్చించడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి దానిపై ఒక ఆమోద ముద్ర కూడా వేసిందని చెప్పాలి. మొత్తానికి 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించినటువంటి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి 3 బిల్లులకు సంబంధించి కూడా వెనక్కి తీసుకునేందుకు ఈ రోజు మంత్రి ఆమోదం అయితే తెలిసింది. ఇండస్ట్రీకి సంబంధించి సవరణ బిల్లు 2019 లేబర్ లాస్ బిల్లు సంబంధించినటువంటి దానిపై కూడా కేబినెట్ లో ఈ రోజు ప్రధానంగా చర్చించారు. మొత్తం 31 అంశాలు కూడా ప్రధానంగా ఈ రోజు చర్చలు అయితే మాత్రం జరిగాయి. చర్చించడమే కాకుండా ఏవైతే కేబినెట్ లో మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఒక ఆమోద ముద్ర వేశారు. వేసి రాష్ట్రంలో ఒక పూర్తిస్థాయి అభివృద్ధి లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు మంత్రులతో ఒక దిశానిర్దేశం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర రూపురేఖలను మార్చాలనేటువంటి ఒక సంకల్పం కూడా ముందుకు వెళ్తున్నట్టు కూడా ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో అయితే తెలిసింది. ప్రధానంగా కూడా జర్నలిస్టుల విషయాలకు సంబంధించి ఏదైతే జర్నలిస్టులు కొడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మంత్రివర్గం అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే నెల ఆఖరి నాటికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రిడేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చి బూత్ స్థాయిలో కూడా జర్నలిస్టులకి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రివర్గం అయితే మాత్రం సూచించింది. ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఒక కేబినెట్ సమావేశాల్లో అయితే మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి నిర్ణయంపై కూడా చంద్రబాబు అయితే మాత్రం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారత సైన్యానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తి స్థాయి అండగా ఉంటాం, ఖచ్చితంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం. పాకిస్తాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా తమంతా మద్దతుగా ఉంటామని చెప్పి కూడా అయితే మాత్రం ఇప్పటికే ఈ యొక్క కేబినెట్ లో అయితే మాత్రం ఈరోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే మాత్రం జరిగింది. దర్శన ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.